అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్లకు మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి 20,000 రూపాయలు జమ చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ప్రస్తుతం మనకి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తామని చెప్పేసి. సో, ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. అసలు ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి తొలి విడత కింద ఎంత విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి అప్డేట్ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. అనేక హామీలు అనేవి అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందులో భాగంగానే మనకి గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ ప్రభుత్వంలో అన్నదాత సుఖీభ పథకం కింద ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిందనమాట. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ యొక్క 20,000 రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తారో అని చెప్పి చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం వాటా మనకి 14,000 రూపాయలు అనేవి అయితే విడుదల కానున్నాయండి. అలాగే మీ అందరికీ తెలిసినట్లుగానే కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు, ఇలా మొత్తంగా కలిపి ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 18 విడతల కింద అయితే విడుదల చేసుకుంటూ వచ్చింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 20,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందన్నమాట. కాకపోతే కొన్ని షరతులు అనేవి అయితే ఉన్నాయండి. ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేవి అయితే వస్తాయండి. అలాగే ఎన్‌పీసీ ఈల్లేం కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ 2 చేయించుకుంటారో వారికి మాత్రం ఈ యొక్క నిధులు అనేవి అయితే జమ అవుతాయన్నమాట. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి త్వరలో నిధులు అనేవి కేటాయించబోతుందనమాట. మొన్న జరిగిన బడ్జెట్‌లో దాదాపుగా 4,500 కోట్లు అనేవి అయితే కేటాయించిందండి. సో, ఇప్పుడు కూడా మనకి ఈసారి మనకి నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందనమాట. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన ఇచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ప్రస్తుతం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.